కోనసీమ జిల్లా నిత్య అన్నదానానికి 200 సంవత్సరాలు దాటింది. 1852 సంవత్సరంలో అక్కడ ఉన్న ప్రజలకు భోజనం, తిండి, ఆహారపు ధాన్యాలు పండించుకోవడానికి పంటలు లేకుండా చాలా కరువు ప్రాంతంలో ఆకలితో అలమటిస్తూ కొన్ని వేల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదే కాలంలో 1852 సంవత్సరంలో ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి అర్ధ శతాబ్దం దాటిన తరువాత అక్కడి ప్రజలకు కాస్త తిండి, భోజనం, పంటలు పండడం మొదలుపెట్టారు. కానీ 1811 సంవత్సరంలోనే సైండా కుటుంబవాసులు ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత అక్కడ కొన్ని వందల ఎకరాల వ్యవసాయ భూమిని ఆ కుటుంబ సభ్యులు కొనడం జరిగింది. ఈ పనులు లేకుండా ఆకలితో పండించడానికి పంటలకు సంబంధించిన వసతులు లేకుండా ఇబ్బంది పడుతున్న 200 సంవత్సరాల క్రితం ఉన్న మన తెలుగు ప్రజలకి పనిని కల్పించడంతో పాటు అక్కడ భీమేశ్వర ఆలయంని నిర్ణయించుకొని భీమేశ్వర ఆలయంలో 1811 సంవత్సరంలో మొట్టమొదటిసారి అన్నదానాన్ని ప్రారంభించారు సైండా కుటుంబ సభ్యులు. ముందుగా వచ్చిన ప్రతి అతిథికి పెద్ద చిన్న అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ పలకరిస్తూ ముందుగా ఆవకాయ పులిహోరతో కాస్త భోజనాన్ని పెట్టి దాని తర్వాత ముద్దపప్పు చారుతో అన్నాన్ని పెట్టి పిండి వంటలు పెట్టి చివరగా గడ్డ పెరుగుతో కడుపు నిండా తినేంత వరకు అమ్మ పెట్టే భోజనం ఎంత ప్రేమ ఆప్యాయతగా ఉంటుందో ప్రతి ఒక్కరు ఈ రోజు వరకు కూడా మర్యాదపూర్వకంగా భోజనాన్ని వడ్డిస్తూ నడిపిస్తున్నారు. ఇంత పెద్ద అన్నదాన కార్యక్రమం 200 సంవత్సరాలుగా జరుగుతుందంటే ఆ భీమేశ్వర ఆలయంలో రోజుకు 300 మంది, దాదాపుగా 300 పైచిలకు ప్రజలు మధ్యాహ్నం సాయంకాలానికి కడుపు నిండా భోజనాన్ని తింటున్న ఆ సైండా కుటుంబ సభ్యులు ప్రారంభించిన అన్నదాన కార్యక్రమం నేటికి, ఎందుకంటే వాళ్లకు కొన్ని వందల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న తర్వాత మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గవర్నమెంట్ కూడా కాస్త వ్యవసాయ భూములను తీసుకోవడం జరిగింది. అయినా వాళ్ళకు 200 నుంచి 300 ఎకరాలు ఇప్పటి వరకు కూడా ఆ భూములు ఉన్నాయి కాబట్టి వాటినన్నింటినీ కూడా కౌలుకి ఇచ్చి వచ్చిన ఆదాయంతో అక్కడ భోజనానికి, అన్నదానికి సంబంధించిన సిబ్బందికి జీతాలు, వసతులు, ఆహారపు ధాన్యాలన్నింటినీ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆ కుటుంబ సభ్యులు అక్కడ ఉన్న ఆ టెంపుల్కి చుట్టుపక్కల ప్రజలు కూడా 316 ఎకరాల వ్యవసాయ భూమిని దానం చేయడం జరిగింది. ఎంత గొప్ప మనసు! ఇలాంటి వ్యక్తులు ఉంటారా? ఇలాంటి కుటుంబ సభ్యులు ఉంటారా? ఈ రోజుల్లో ఒక్క నిమిషం మాట్లాడడానికి, ఒక్క నిమిషం మనతో స్పెండ్ చేయడానికి కూడా టైం లేని పరిస్థితుల్లో ఇప్పుడున్న ఈ మోడర్న్ లైఫ్లో కూడా ఆ కుటుంబ సభ్యులు దానిని కొనసాగిస్తున్నారంటే
ప్రతి ఒక్కరం కూడా భీమేశ్వర ఆలయానికి వెళ్ళినప్పుడు భోజనాన్ని తినే ప్రయత్నం చేయండి. తర్వాత ఎంతమంది భోజనం తిన్నా వారికి చందా ఇస్తానన్న చందా తీసుకోరు. ఏదైనా డొనేషన్ చేయాలనుకుని ఏదైనా ఆహారం ధాన్యాలు కానీ పప్పు దినుసులు కానీ ఇంకేదైనా ఇవ్వాలని పెద్ద మనసుతో ముందుకు వచ్చిన ఎవరి దగ్గర కూడా చిల్లి గవ్వ కూడా తీసుకోకుండా ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అంటే వాళ్ళ పెద్దన్న వెంకటరత్నం గారని తను ప్రారంభించిన తర్వాత కొంతకాలానికి కాలం చెల్లాడు. వాళ్ళ తమ్ముడు, వాళ్ళ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే దీన్ని కొనసాగిస్తున్నారు. ఎందుకంటే అన్ని దానాల కన్నా ముఖ్యమైనది అన్నదానం. అది ఒక పవిత్రమైన దేవాలయం ముందు ఇన్ని సంవత్సరాలుగా అన్నదానాన్ని చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకోటి ఏంటంటే ఒక్కరోజు భోజనం పెట్టడానికి 100 మందికి మనం ఇంట్లో భోజనం చేయడానికి, చిన్న ఫంక్షన్ చేయడానికి వారం 10 రోజులుగా తపన పడుతూ ఆలోచిస్తూ తల బద్దలయ్యేలాగా ఆలోచించి ఇంతమందిని పిలవాలి, ఎలా మర్యాదలు చేయాలని చూస్తుంటారు. కానీ అక్కడ అమ్మ పెట్టిన భోజనమంతా వేడి వేడి భోజనాన్ని వడ్డిస్తూ చాలమ్మ నేను తినలేనన్నా కానీ ఇంకాస్త ముద్ద తినండి అని పెట్టే గొప్ప మనసున్న సభ్యులను నిర్మించుకున్నారు ఆ సైండా దంపతులు, సైండా కుటుంబ సభ్యులు. మనుషులం మీరు చూడండి, గమనించండి, ఎక్కడైనా నేనైతే దాదాపుగా అన్ని రాష్ట్రాలు తిరిగాను, అన్ని పార్టీలకు వెళ్ళాను. దాదాపుగా ఒక పెద్దవారు ఒక పెళ్లి ఫంక్షన్ ఏదైనా ఒక ఫంక్షన్ చేస్తున్నప్పుడు భోజనం పెడుతుంటే ప్లేట్లో దాదాపు అంటే ఒక 18 నుంచి 20 రకాల భోజనాలు, పిండి వంటలు, రకరకాల స్వీట్లు, హాట్లు ఏదేదో పెడుతున్నారు. ఆ ప్లేట్ను మోయలేము, తినేది ఇంతే. కానీ టేస్ట్ చేయడానికి దాదాపు అంటే 1 కిలోన్నర బరువు పెరిగేంత వెయిట్. అవన్నీ చూసి ఇలా నాలుక పైన ఒక్కొక్క ముక్కను తిని చెత్తకుండిలో పడేస్తున్నారు. అలా కాకుండా కాస్త భోజనాన్ని, మన తెలుగుదనం భోజనాన్ని, 2 రకాల భోజనాన్ని ఏ ఫంక్షన్లోనైనా కడుపు నిండా తినేలాగా పెట్టి, మీకు దగ్గర ఆస్తి సంపద ఖర్చు ఉంటే, ఆకలితో బాధపడుతున్నా, ఇలాంటి కొన్ని ట్రస్ట్లు ఉన్నాయి, కొన్ని అనాథాశ్రమాలు ఉన్నాయి, వాళ్ళకు పంపించండి. ఒక 20 లక్షలు ఖర్చు పెట్టి భోజనానికి పెట్టే బదులు ఒక 4-5 అనాథాశ్రమాలకు తలో 50,000 వేలు ఇవ్వండి. నెల రోజుల పాటు పప్పన్నంతో ఆ ట్రస్ట్లో వాళ్ళు తినడానికి తిండి దొరుకుతుంది. తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసి దానికి మళ్ళీ ఇంకో 4 లేబర్లు మాట్లాడి ఒక ట్రక్కు మాట్లాడి తీసుకెళ్ళి ఊరు చివర ఎక్కడో గోత తీసి ఆ ఆహారం వండిన అన్నాన్ని పడేస్తున్నాం. అన్నం పడేయకుండా మంచి భోజనాన్ని నలుగురికి పెట్టే ప్రయత్నం చేద్దాం. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని 200 సంవత్సరాలుగా వాళ్ళు పెట్టినంత మాత్రాన 2 రోజులు పెట్టినా చాలండి. ఈ సృష్టిలో మనిషి లక్షల కోట్ల సంపద ఇచ్చిన, టన్నుల కొద్ది బంగారాన్ని ఇచ్చిన, నీకు
సరిపడంత కొన్ని కొండలు గుట్టలతో పాటు వ్యవసాయ భూములు ఇచ్చిన మనిషి ఎంత ఇచ్చినా చాలు అనడు. బుక్కెడు అన్నాన్ని కడుపు నిండిన తర్వాత చాలమ్మా నేను తినలేను, సరిపోయింది నాకు చాలని అంటున్నాడు. మనిషి యొక్క తృప్తి అనేది కడుపు నిండిన తర్వాత మాత్రమే తృప్తి ఉంటుంది. లక్షల కోట్లు కిలోల కింటల బంగారాన్ని ఇచ్చిన తృప్తి పడడు. అన్నం మాత్రమే చాలండి అని చెప్తుంటారు. కాబట్టి ఈ రోజు నుండి ఒక ఫంక్షన్లో అన్నాన్ని వేస్ట్ చేయకండి. ఒక ఫంక్షన్లో 4 రకాలు మనం తినే ఆహారం ఏదైతుందో, మన ఇంట్లో ప్రతిరోజు తినే భోజనం ఏదైతుందో అలాంటి దాన్ని ప్లాన్ చేసుకొని పెట్టి మీ దగ్గర సంపద ఉంటే కొంత అనాథాశ్రమం ట్రస్టులకు కానీ పేదలకు కానీ పంపించే ప్రయత్నం చేసి అక్కడ మీ విఘ్నతను, మీ యొక్క గొప్పతనాన్ని పెంచుకోండి. మీరు చేస్తున్న నవ దంపతులకు ఆశీర్వాదాన్ని ఇచ్చేది ఆ ట్రస్ట్లో భోజనం చేసిన వారు ఇస్తారండి. కాబట్టి ఒక మంచి బుక్లో చదివాను, తెలుసుకున్నాను. కాబట్టి కోనసీమ భోజనం పెట్టడంలో మర్యాదల్లో చాలా ముందు వరుసలో ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ చూసి మనం నేర్చుకొని నెలకు 2 రోజులైనా కొంతమందికి భోజనం పెట్టే కార్యక్రమాన్ని ప్రయత్నం చేసుకోండి. ఒక పార్టీకి వెళ్తే 10,000 ఖర్చు పెడుతున్నాము, తెల్లారితే ఏమీ ఉండదు. 2,000 రూపాయలు పెట్టి ఒక రైస్ బ్యాగ్ను తీసుకెళ్ళి ఒక ఆశ్రమానికి ఇవ్వండి. 4 రోజులు కడుపు నిండా 40 మంది తింటారండి. ఆలోచన చేయండి తప్పుగా మాట్లాడితే.